నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాపు సమస్యలపై దశల వారీ ఉద్యమం. 3 ప్రాంతాలలో బహిరంగ సభలు. రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం. ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ ఆలయంలో సారే సమర్పించేందుకు తరలివచ్చిన భక్తులు. బీసీ రిజర్వేషన్ కోసం పోరాడాలని రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం తీర్మానించింది. కాపు, బలిజ తెగల ఒంటరి తూర్పు కాపు, మున్నూరు కాపు సమస్యలపై దశలవారీ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ తెలిపారు. ఆదివారం విజయవాడలో సంఘాల నాయకులు, ప్రతినిధులు, యూనియన్ ఉద్యోగ సంఘాలు, రాధారంగ మిత్ర మండలి వ్యాపారస్తులు 325 మంది నాయకత్వంలో పాల్గొనగా 12 తీర్మానాలను సమావేశం ఆమోదించింది. తీర్మానాలు: కాపు తెగల బలిజ ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలని, సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమం, జిల్లా, డివిజన్, మండల స్థాయి సమావేశాల అనంతరం విజయవాడ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బహిరంగ సభలు, రాష్ట్రంలో కాపు వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలని, కృష్ణా జిల్లాకు ఐకాన్ బ్రిడ్జ్కు స్వర్గీయ వంగవీటి మోహనరంగ పేరు నామకరణం చేయాలి, కృష్ణదేవరాయలు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర కాపు జేఏసీ అదేవిధంగా విజయవాడ వేదికగా ఒక 150 సంఘ నాయకులు, సంఘ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గత ఆదివారం రాష్ట్ర కాపు జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ రోజు పాల్గొన్న 230 మంది అగ్రనాయకత్వం తీసుకున్న ఎజెండాలో ఒక 9 ఎజెండా అంశాలుగా తీసుకుని రాజకీయ పార్టీ అధినేతలకి వాటిని వినతి పత్రాలు అనేది పంపటం జరిగింది. అందులో 9 అంశాలు ప్రధానంగా తీసుకున్నాం. ఆయా అంశాలు: కాపు, తెలగ, బలిజ ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్, అదేవిధంగా మా వర్గాల మీద జరిగే దాడులను, కాపు వర్గాలు, కాపు బలిజ వర్గాల మీద జరిగే దాడులను అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ప్రత్యేకమైన డిమాండు. కృష్ణా జిల్లాకు కృష్ణా నదిపై నూతనంగా నిర్మించే ఐకాన్ బ్రిడ్జికి స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి పేరు నామకరణం చేయాలని, కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కాపుల అభివృద్ధికి కృషి చేయాలని, హామీ మేరకు 2 ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని, అదేవిధంగా 6వ అంశం: కూటమి ప్రభుత్వం కాపులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, 7వ అంశం: కాపు ఉద్యోగస్తులకు పోలీసు, రెవెన్యూ లాంటి ప్రాధాన్యత గల శాఖల్లో సైతం ఫోకల్ స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని, అణచివేతపై సరైన దిద్దుబాటు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుండి ఏపీలో కలిసిన 7 ముంపు మండలాల్లో మున్నూరు కాపు కుటుంబ సభ్యులు రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి సర్టిఫికెట్ @తెలంగాణ అని మున్నూరు కాపు సర్టిఫికెట్ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా అటు బీసీ కార్పొరేషన్ నుంచి కానీ ఇటు ఇంకో కార్పొరేషన్ నుంచి కానీ వారికి సహకరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలనేది ఒక ప్రధానమైన డిమాండు. అదేవిధంగా గతంలో విదేశీ విద్య కోసం విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడం జరిగింది. వాళ్ళకి ఫీజులు చెల్లించలేదు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈ అంశం మీద ఈ 9 అంశాల్లో గత సమావేశాల్లో అందరం సమీక్షించుకుని నిర్ణయం తీసుకుని ఆ ఎజెండాని ఏర్పాటు చేసుకుని ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీకి, సిపిఐ రామకృష్ణ గారికి, సిపిఎం నాయకత్వానికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి రిప్రజెంటేషన్లు పంపడం జరిగింది. ఇంకా
వైసీపీ నాయకత్వానికిను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి కూడా ఈ డిమాండ్లు వినతి పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే వైసీపీ నాయకత్వం వాళ్ళు సమయం కోరాం, వారు ఇచ్చిన నేపథ్యంలో మా ప్రతినిధులు వెళ్ళి ఆ వినతి పత్రం ఇస్తారు. అయితే ఈరోజు జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద ప్రధానమైన చర్చ జరిగింది. ఎందుకంటే గతంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో కానీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన అంశంలో కానీ ఎన్నో కోర్టుకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కనుక మనం పరిశీలించినట్టయితే 2017లో మంజునాథన్ కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాంట్లో సిఫార్సుల మేరకు 33/2017 బీసీ ఎఫ్ కేటగిరీ అనేది ఆ రోజు కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10% రిజర్వేషన్లో కాపులకు 5% కేటాయిస్తూ 14/2019 గెజిట్ పబ్లికేషన్ అనేది జరిగింది. చట్టం అమలుకు 8/3/2019 తేదీన జీవో నెంబర్ 45/19 కూడా ఆ రోజు జారీ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఇప్పటికి కూడా బిల్ నెంబర్ 33/17 అమలు జరిపే పరిస్థితి లేదు. యాక్ట్ నెంబర్ 14/2019 అమలు చేసి మానవ వనరుల మంత్రి దీని మీద ఒక ప్రకటన చేయాలని చెప్పి మా వాళ్ళంతా కానీ మేము కానీ కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు డిఎస్సి కూడా జరుగుతూ ఉంది. ఆ నియామకాల్లో కాపులకి అన్యాయం జరిగే పరిస్థితి అనేది ఉంది. ఇదే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు సంబంధించిన అంశం, కాము నమ్మే దేవతలకు భక్తులు రకరకాల మొక్కులను చెల్లించుకోవడం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రిపైకి తరలి వస్తున్నారు. శ్రీ కనకదుర్గ ఆలయంలో ఆషాఢంలో మాత్రం భక్తులు సారె రూపంలో తమకు తోచిన వస్తువుల్ని జగన్మాతకు ఉడతభక్తిగా సమర్పించుకోవడాన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తున్నారు. ఆషాఢ మాసం మొత్తం అర్పించే ఈ సారె కార్యక్రమంలో పాల్గొనేందుకు 2 తెగలు రాష్ట్రాల నుంచి భక్తులు బృందాలుగా ఏర్పడి అమ్మవారికి వస్త్రాలు, పూలు, పండ్లు, మిఠాయిలు, గాజులు, కొబ్బరికాయలు, మేళతాళాలతో సమర్పించారు. ఈ మాసంలోనే అమ్మవారు శాకంబరి దేవిగాను భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. అమ్మవారికి ఏడాదిలో 4 సార్లు నవరాత్రి ఉత్సవాలను జరిపిస్తారు. వీటిలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రిలో భాగంగా ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో 2 తెలుగు రాష్ట్రాల భక్తులు అమ్మవారికి మొక్కుల రూపంలో సారెను సమర్పించేందుకు అమ్మవారి సన్నిధికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఈవో శ్రీను నాయక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అమ్మవారి సన్నిధికి భక్తులు కోరిన కోరికలు నెరవేర్చాలని జయదుర్గా జయ దుర్గాదేవి అంటూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారెను అందిస్తున్నారు.
వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు వైసీపీ పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టులో సుమారు 4 గంటల పాటు వాదనలు అనంతరం ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. మద్యం కేసులు ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిథున్ రెడ్డికు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఆగస్టు 1వ తేదీన అందరినీ ఒకే రోజున కోర్టులో హాజరుపరచనున్న సిట్ అధికారులు. రేపు ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు మిథున్ రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. చేత్తో పట్టుకోమల్లి ఎందుకు అన్నా ఫోన్ చేశాను తప్పుకో ఫోన్ ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో గుర్తించినటువంటి అంశాలు అయితే మీరు పర్మిషన్ చూపండి కోర్టులోకి రానివ్వకుండా సండే పూట ఎలా ఎందుకు ఆపలేదు? నాకు ఎన్ని కాల్స్ వచ్చింది చూడండి. పండగ పెళ్లి చేసుకుంటుంటే రావాల్సి వచ్చింది. ఎందుకు రావాలి? హోల్డ్ అయినా చెప్పండి. పైకి అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడ ఎందుకని ఆప్ చేస్తారు మీరు? నాతో పాటు తెచ్చుకున్నాను. నా బార్లో తెచ్చుకోకుండా రోడ్డు మీద ఎట్లా తెచ్చుకుంటానండి. ఎవరు ఇస్తారు మాకు? కాదండి, ఇప్పుడు బయట అనుకో నేను ఆపుకోవచ్చు. నాతో పాటు నా కుటుంబ సభ్యులు రోడ్డు మీద నుంచి పెట్టినా ఏంటి? ఎవరమ్మది? ఎవరు? ఎంఎస్సీ ఆర్డర్ లేకుండా సిపి గారు చెప్పకుండా ఎలా ఆపుతారు? మేము ఎంఎస్సీ గారు ఫోన్ చేస్తాం. మా ఎంఎస్సీ గారు కూడా నిన్న పర్మిషన్ ఉన్నారు. కృష్ణా కరకట్ట ఇళ్లకు రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలు ఇళ్ల పైకప్పు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. తక్షణమే అధికారులు అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలన్నారు. కృష్ణలంక 21వ డివిజన్లోని రణదేవనగర్, కృష్ణా కరకట్ట ప్రాంతంలోని ఇళ్లకు రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలు ఇవ్వాలని కృష్ణా కరకట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా కరకట్టపై 40 సంవత్సరాలుగా వేల కుటుంబాలు నివసిస్తున్నాయని, అనేక ప్రభుత్వాలు మారాయని, ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఇల్లు తీసేయాలని చూశాయని ఆరోపించారు. వరదల్లో ఎన్నోసార్లు ఇల్లు మునిగిన ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవడానికి కానీ, నష్టపోయినప్పుడు కానీ ఏనాడు ఇక్కడి ప్రజలను ఆదుకోలేదని విమర్శించారు. విజయవాడ నగరంలో
కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రణదివే నగర్ కానీ, తారక రామానగర్ కానీ, భూపేష్ గుప్తా నగర్ కానీ, రామలింగేశ్వర నగర్ పరిధిలో ఉన్నటువంటి కళానగర్ కానీ, రామలింగేశ్వర నగర్ కానీ, ఈ ప్రాంతాలన్నింటా అంతకుముందు ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఇవి. ఆ ముంపుకు గురి కాకుండా 4 దశాబ్దాల కాలం పాటు సిపిఎం చేసినటువంటి పోరాటం వల్ల రిటైనింగ్ వాలు నిర్మాణం జరిగింది. 2024లో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిన తదుపరి మునకకి ఇంకా అవకాశం లేదు, ముంపుకి అవకాశం లేదు కాబట్టి మా ఇళ్ళకి పట్టాలు కావాలని చెప్పనేటువంటి డిమాండ్ ప్రజల నుండి వస్తూ ఉంది. ఈ డిమాండు న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్. ఇది కారణం అటువైపు ఉన్నటువంటి ప్రాంతంలో 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాలుగా నివసిస్తూ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి దాన్ని పట్టాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నారు. రూప్ కన్వర్షన్కి ఎందుకు అనుమతించరు అని చెప్పని అడుగుతున్నారు. అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అది ఎందుకు కట్టరు అని చెప్పని అడుగుతూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా ఈ ఇళ్ళే అటేపు ఉన్నటువంటి మహానాడులో ఉన్నటువంటి సుందరయ్య నగర్లో ఉన్న అవి ఇళ్ళే. మా ఇంటికి ఆ ఇంటికి తేడా ఏముంది? మా ఇంటికి రిటైనింగ్ వాల్ కట్టారు, ఆ ఇంటికి ఇంకా రిటైనింగ్ వాల్ కట్లా ప్రారంభించబోతూ ఉన్నారు. కానీ అయినా పట్టాలు ఇచ్చారు అక్కడ, మరి మాకెందుకు ఎవరు పట్టా? ఇది రణదివే నగర వాసుల ప్రశ్న. రణదివే నగర్ నుంచి ఎదురవుతూ ఉన్నటువంటి ప్రశ్న, ప్రజల నుంచి ఎదురవుతూ ఉన్నటువంటి ప్రశ్న. అందుకని ఈ ప్రశ్నకి సంబంధించి సమాధానం వెంటనే జరగాలి అని చెప్పనేటువంటిది. జీవో నెంబర్ 30 అని చెప్పనని ఎంక్రోచ్మెంట్స్ స్థలాల్లో ఎవరు అని చెప్పనేటువంటిది మీరే చెప్తా ఉన్నారు. మరి అదే ఎంక్రోచ్మెంట్ స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేస్తూ ఇచ్చినటువంటి పట్టా మా దగ్గర ఉంది. ఆ పట్టా చూసైనా సరే మీరు సిపిఎం ఆధ్వర్యంలో జనం పోరాడితే ఇళ్ళు ఆగినాయి. ఆ రోజు ఇళ్ళు పీకాల్సిందే అన్నారు ప్రభుత్వాలు. దానికి తోడు ప్రతి సంవత్సరం వరదలో మునిగిపోతూ ఉన్నారు జనం. వరద నుంచి కాపాడాలని గోడ కట్టమంటే గోడ ఎలా కడతారని ఎగతాళి చేశారు ఆ రోజున. ఇప్పుడు పేదవాళ్ళకి సంబంధించి ఆ కృష్ణా కరకట్ట ఇళ్ళని కాపాడటానికి, వరద నుంచి రక్షించడానికి రిటైనింగ్ వాల్ రక్షణ గోడ వచ్చిందంటే ప్రజా ఉద్యమాల వల్లే వచ్చింది. మంచిది, సంతోషం. ఇది మా గొప్పతనం అని చెప్పుకున్నారు, చెప్పుకోండి. కానీ ఇది ప్రజల గొప్పతనం. ఇవాళ గోడ కట్టిన తర్వాత ఇక వరద వచ్చే అవకాశం లేదు. నిన్నటిదాకా పట్టాలు ఇవ్వటం కుదరదన్నారు, వరద వస్తుందని. మరి వాళ్ళకి వరద రాదు, గోడ వచ్చింది, రక్షణ వచ్చింది. పట్టాలు ఎందుకు ఎవరు? ఇది గవర్నమెంట్ చేతిలో పని. మీరేం కొత్తగా 1 నయా పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం. జనమే అప్పులు చేసో కాపాడుకునో ఎన్నోసార్లు వరదల్లో మునిగిపోయి కొట్టుకుపోయి వాటన్నిటిని మళ్ళీ ఆస్తులు కోల్పోయి ఇక్కడ ఇవాళ దాకా బతికారు. మీరు చేయాల్సిన పని సంతకం పెట్టి పట్టా ఇచ్చి రిజిస్టర్ చేయండి. అప్పుడు ఇల్లు ఇవాళ పూరిగుడిసెలో ఉండాల్సిందేనా? ఒక రేకుల షెడ్డో డాబా కట్టుకోవటానికి గవర్నమెంట్ అందరికీ ఇచ్చినట్టే లోన్ ఇస్తే, లేదు సహాయం చేస్తే ఇక్కడ కట్టుకునే అవకాశం ఉంది. అలా కట్టుకోవాలంటే ముందు పట్టా చేతిలోకి రావాలి. దాన్ని అడుగుతున్నాం. మీరేం చెప్పారు? ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తామన్నారు. సెంటు స్థలం కాదు 2 సెంట్ల స్థలం అన్నారు. ఇవాళ వాళ్ళ స్థలంలో వాళ్ళు బాగు చేసుకుని ఇల్లు వేసుకున్న వాళ్ళకి పట్టా ఇవ్వడానికి మీకు ఏం అడ్డం వచ్చిందని అడుగుతున్నాం. ఏమంటే ఇది కుదరదు అంటున్నారు. సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఎదురుకుండా బందరకాల ఒడ్డున పెద్ద హోటల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. 10 అంతస్తుల హోటల్ కట్టచ్చా? 2 అంతస్తుల ఇల్లు, 1 అంతస్తు ఇల్లు ఇక్కడ ఉండటానికి పేదవాళ్ళకి హక్కు లేదా? దాంతోపాటుగా ఇప్పుడు పాత బస్టాండ్ అది ఎక్కడుంది? రైల్వేస్ కాలువ ఒడ్డునుంది. 5 ఎకరాల స్థలం. దాన్ని ఒక విదేశీ కంపెనీ అయిన లూలు అనే ఒక కంపెనీ వాడికి పెద్ద షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్ కట్టుకోవడానికి వాళ్ళకి ఇస్తారంట. అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి సూపర్ మార్కెట్ కట్టుకోవడానికి కాలువ ఒడ్డున ఊరికినే గవర్నమెంట్ స్థలం అప్పచెప్పేస్తారు.
పేదవాడు 50. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలను అభివృద్ధి పేరుతో లాక్కుంటూ పచ్చని పంట పొలాలను ధ్వంసం చేయాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20వ తేదీ ఆదివారం ఉదయం జనచైతన్య వేదిక హాలులో కరేడు భూముల నేపథ్యంలో అభివృద్ధి పేరుతో భూదోపిడీ అనే అంశంపై జరిగిన చర్చ గోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రసంగిస్తూ 5,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీ సిటీలో 300కు పైగా 30 దేశాల కంపెనీలు కొనసాగుతుంటే నేడు 8,500 ఎకరాల పచ్చని పంట పొలాలను ఇండోసర్ల్ అనే ఒక కంపెనీకి దారదత్తం చేయాలనే కుటిల ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. వేలాది మంది కరేడు రైతులు ఏకత్రాటిపై నిలబడి తమ భూములను రక్షించుకోవడానికి చేస్తున్న పోరాటాన్ని అభినందించారు. అమరావతి రెండో దశలో 44,000 ఎకరాలు తీసుకొని అందులో 1,500 ఎకరాలతో రైల్వే స్టేషన్, 2,500 ఎకరాలతో స్పోర్ట్స్ సిటీతో పాటు 5,000 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని భావించడం అవివేకమన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు టి ధనంజయ రెడ్డి, కరేడు పోరాట కమిటీ నేతలు ఎన్ సుకన్య, పి రామలక్ష్మమ్మ, ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం, కొరవి వినయ్ కుమార్, ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ తదితరులు పాల్గొన్నారు. మనం ఎవరమైనా ఏ పార్టీ అయినా ఏ వృత్తిలో ఉన్నా అభివృద్ధిని కాంక్షించుతాం. అభివృద్ధి జరగాలి, తప్పనిసరిగా ఉపాధి అవకాశాలు రావాలి, పేదవాడికి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడాలి. కానీ అదే సమయంలో ఆ పేరుతో భూములు తీసుకునే సందర్భంగా ఆ భూములలో ఎక్కువ మంది, దేశంలోనే కాదు కరేడులో కూడా ఎక్కువ మంది సన్నకారు చిన్న రైతులే. అటువంటి చోట సోలార్ విద్యుత్ కొన్ని పరికరాలు తయారు చేయటం కోసం 8,360 ఎకరాలు తీసుకోవాలని కిందటి ప్రభుత్వం ఆలోచన చేస్తే, జివో ఇస్తే, దానికి కొన్ని ఇన్సెంటివ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేస్తే, ఆ రోజున ఆ సంస్థ మాతృ సంస్థ అయినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకి చాలా లబ్ధి చేకూరుస్తూ ఉంది ప్రభుత్వం. ఆ షిరిడి సాయి సంస్థ అధిపతి పాలకుడి యొక్క దగ్గర బంధువు కాబట్టి చాలా అన్డ్యూ ఫేవర్ అతనికి కల్పించుతున్నాడు, ఇది తగదు అని చెప్పి విమర్శించినటువంటి నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం ఆ జీవోని కొనసాగించుతూ ఆ భూముల్ని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండటమే కాకుండా ఇంకా అదనంగా అప్పుడు ఆ ప్రభుత్వం కల్పించినటువంటి రాయితీల కన్నా ఇంకా అదనంగా అతను ఈ డెవలపర్ కోరినటువంటి హిరణ్యాక్ష వరాలను కూడా అంగీకరించుతూ జీవోలు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. పేద కుటుంబాల పిల్లలు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగడానికి ఆర్థిక సమస్యలు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో అమ్మ అసోసియేషన్ అందిస్తున్న ప్రోత్సాహం వెలకట్టలేనిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. అమ్మ సహకార చిన్నారుల బంగారు భవితకు బాసటగా నిలుస్తుందని తెలిపారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపంలో పేద కుటుంబాల విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ అసోసియేషన్ ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కుటుంబాలను అమ్మలా ఆదరిస్తోందని, 3 దశాబ్దాలుగా క్రమం తప్పకుండా చిన్నారులకు ఉపకార వేతనాలు అందించడం ఎందరికో స్ఫూర్తినిస్తోందని అన్నారు. ఈ ఏడాది 408 మందికి 16.50 లక్షలు ఉపకార వేతనాలతో పాటు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి P4 విధానాన్ని తీసుకొచ్చారని, దాదాపు 300 బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా వ్యవహరించి ఆ కుటుంబాలను అన్ని విధాల పైకి తీసుకొచ్చేందుకు అమ్మ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా రావడం నా అదృష్టంగా, అలాగే నా ఒక సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇంత మంచి జిల్లాలో పనిచేసే అవకాశం నాకు వచ్చినందుకు నేను ఒక అదృష్టంగా భావిస్తూ, సో ముఖ్యంగా ఈ అమ్మ ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అలాగే ప్రెసిడెంట్స్ వీళ్ళు వచ్చి మేము కలిసినప్పుడు మేము ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా P4 కార్యక్రమం అమలు చేస్తున్నాం కాబట్టి దాంట్లో డిస్కస్ చేస్తుంటే వాళ్ళే చెప్పారు, సార్ మేము ఆల్రెడీ కార్యక్రమం చేస్తున్నాం సార్, అంటే ఏంటి చెప్పండి అని చెప్తే వాళ్ళు చెప్పారు, ఇలాగా ఏదైతే మీ దగ్గర పనిచేసిన స్టాఫ్ ఉన్నారో వాళ్ళ పిల్లలు చెప్తున్న ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇస్తున్నాం సార్ అని.
అంటే అదే యాక్చువల్లీ ఈవెన్ P4 కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా అదే కోరుతూ ఉండేది. ఎవరైతే చదవాలనుకుంటున్నారో, వాళ్ళకి స్తోమత లేదో, మంచి మంచి ఆశలు పెట్టుకున్నారో, ఆకాశాన్ని మనం తాకాలనుకుంటున్నారు చదివి, వాళ్ళకి సపోర్ట్ చేయడమే పెద్ద ఇది సపోర్ట్, మనం ఇచ్చే ఒక సహకారం. సో దాన్ని ఆల్రెడీ మేము చేస్తున్నాం సార్. ఇంకా డీటెయిల్గా చెప్పండి ఏం చేస్తున్నారంటే చాలా చక్కగా చెప్పారు. ఆరోగ్యం ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఏంటి, టెస్ట్లు అయితేనేంటి, హాస్పిటల్ పెట్టిస్తున్నాం, వాళ్ళకి చదివిస్తున్నాము. కరోనా టైంలో అలాగే మన జరిగిన ఫ్లడ్ టైంలో కూడా చాలా వరకు అమ్మ ద్వారా చాలా హెల్ప్ చేసాం సార్. చాలా ఆనందం అనిపించింది. అప్పుడే చెప్పాను ఏదైనా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి, నేను వస్తాను ఒకసారి అని. సో ఆ రిక్వెస్ట్ ఇంత త్వరగా మీరు హ్యాండిల్ చేసి పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. దానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ అమ్మాయికి అలాగే మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలకి ఏదైతే స్కాలర్షిప్ ఇస్తున్నారో పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లాగే ఒక సపోర్టింగ్ హ్యాండ్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనందరికీ తెలుసు 10,000 సంవత్సరాల నుంచి ఇవాళ ఈ మానవ సంతతి ప్రతి ఒక్కరి బ్రెయిన్ సేమే. ఓకే, ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఆలోచించగలరు, ప్రతి ఒక్కరు ఏదైనా సాధించగలరు. కానీ దాన్ని సాధించడానికి కొన్ని అవకాశాలు, వేదికలు కల్పిస్తే చాలు. సో ఆ వేదికని అమ్మ ఈరోజు ఇంతమంది కల్పిస్తూ ఉందని వినడానికి చాలా ఆనందంగా ఉంది. సో ఇదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం చేపట్టారు. సర్వ ఉద్దేశం ఏంటంటే చాలా మందికి తెలిసే ఉంది, వీరికైతే 2-3 సార్లు ఆల్రెడీ చెప్పేశాను, అంటే మిగతా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ రిపిటేషన్. మర్చెంట్స్ అసోసియేషన్ అమ్మ, ఇది చాలా చిరపరితమైన పేరు. విజయవాడలో అలాగే ఆంధ్రలో ప్రతి ఒక్కరికి ఇది ఎంతో తెలిసిన పేరు. సో ఈరోజు అమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన ఈ కాన్సెప్ట్ P4 కార్యక్రమం ఉందో దానికి కూడా అనుసంధానం చేసుకుంటూ ఈరోజు వందలాది మంది పిల్లలకి స్కాలర్షిప్ ఈరోజు అమ్మ అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఆ పిల్లల జీవితాలు బాగుండాలని ఈరోజు మార్గదర్శులుగా ముందుకు వచ్చారు. సో ఇదే కాకుండా P4 కార్యక్రమం కూడా ఎన్నో కుటుంబాలను వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ కుటుంబాలకు అండగా ఉంటూ వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావడానికి దోహదపడతామని ఈ సందర్భంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే విజయవాడలో ఎంతో పొటెన్షియల్ ఉంది, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతోమంది పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అందరూ ముందుకు రావాలి. మన జిల్లాలో ఉన్న 86,000 మంది ఈ బంగారు కుటుంబాలని ఆదుకుంటూ వాళ్ళందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి పడాలి. అలాగే మన జిల్లాని పేదరికం లేని జిల్లాగా 2029 సంవత్సరం నాటికి తీర్చిదిద్దడానికి అందరూ సహకారం చేయాలని సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు స్కాలర్షిప్ పొందిన ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అభినందన తెలియజేస్తూ ఈ యొక్క స్ఫూర్తితో మన జిల్లాలో ఎడ్యుకేషన్ అయితేనేంటి, అట్లాగే P4 కార్యక్రమాలు అయితేనేంటి, అలాగే పరిశుద్ధ కార్యక్రమాలు అయితేనేంటి, సో అట్లాగే ట్రైనింగ్లో అయితేనేంటి, ఇవన్నింటిలో మన జిల్లాని అగ్రగామిగా నిలుపుతూ మన జిల్లాని అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. లిక్కర్ పాలసీకి ప్రజా ఆమోదం ఉందని, మా వైసీపీ పాలసీకి అనుగుణంగా లిక్కర్ పాలసీ తయారు చేయడం జరిగిందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కార్పొరేషన్ వ్యవహారాలకి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం రాజకీయంగా వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతలపై అక్రమంగా పెడుతున్న కేసులపై చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. పవర్ ఉంది కదా అని ఎవరికి సంబంధం మెయిన్ అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టావన్నాక ఇంకా నువ్వు ఆస్తులు అటాచ్ చేయడం ఏంది? ఎవరిది చేస్తున్నావు? ఏ రకంగా గవర్నమెంట్కు సంబంధం అది? ఒక కార్పొరేషన్కి సంబంధించి డీల్ చేసిన దాంట్లో గవర్నమెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? పాలసీ ఫ్రేమింగ్లో ఎంటర్ అవుతుంది. పాలసీ చేంజ్ చేస్తే ఎంటర్ అవుతుంది. ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ. అది ఊరికి రాగానే క్యాజువల్గా చేసింది కాదు. దానికి పొలిటికల్ జనం నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంది. నువ్వు దాన్ని తీసుకొని మోకాలకు పట్టదలకు మూడు చేసి ఇంకో దానికి ఏదో లింక్ చేస్తే ఎట్లా? మిగిలిన దానికి గవర్నమెంట్కి ఏం సంబంధం? ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగితే గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంది? నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేస్తావు? అక్కడ మళ్ళీ అదే అడుగుతున్నారు మీరు. కథ రాయడానికి ఆడేపల్లి ప్యాలెస్ అనొచ్చు, ఇంకోటి వాళ్ళకు ఏదైనా రాయొచ్చు. దాని మీద వాటి కాల్ ఈ కథను 2 రోజులు 3 రోజులు 10 మంది చేత అదే చెప్పించి తనకున్న ఈ ఎల్లో మీడియా కానీ లేదా ఆయన తయారు చేసుకుని ఫ్యాక్టరీలాగా ఫేక్ ఫ్యాక్టరీలు తయారు చేసుకుని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ కంటే దిగదారి వ్యవహరిస్తున్న టీవీ ఛానళ్ళు కానీ వాటి ద్వారా మీద ఒకే అబద్ధం 100 సార్లు చెప్పించినంత మాత్రం అది నిజం కాదు. ఎన్ని నెలలు? నువ్వు 5 నెలలు అన్నారు. వాళ్ళే రాసుకున్న దాంట్లో సిట్టు పెట్టి 5 నెలలు అంటున్నారు. అంతకుముందు వచ్చినప్పటి నుంచో ఆగస్టులోనో ఎప్పుడో మొదలు పెట్టారు ఈ కేసు. ఇదని ఇప్పటి వరకు ఒకటంటే ఒక ఆధారం
నువ్వేమిది అటాచ్ చేయడం మీది కూడా చేయొచ్చు రేపు. మీరు ఇక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాపు సమస్యలపై దశల వారీ ఉద్యమం, 3 ప్రాంతాలలో బహిరంగ సభలు. రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం, ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ ఆలయంలో సారే సమర్పించేందుకు తరలివచ్చిన భక్తులు. ఏవి బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.